నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల్ని స్వాధీనపరచుకోవాలని అన్నారు కాంగ్రెస్ నేత దువ్వాడ. స్థానిక ఆర్డీఓ భరత్ నాయక్ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి భూముల రేట్లు అవాంతం పెరగడం వలన ప్రభుత్వ భూములు, కొండలు, చెరువులు యథేచ్ఛగా ఆక్రమణలకు గురయ్యాయని అన్నారు. అదే అక్కడ నీలం బట్టి ఒకటి ఉంది సార్. ఆ నీలం బట్టి వెళ్ళి ఆ పార్క్లో చెరువుకి వెళ్ళేది వాటర్, అది పూర్తిగా కప్పేశారు. పెద్ద మాల్కేమో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళు. సో అన్ని రెగ్యులారిటీస్. సో ఇక్కడ పొలిటీషియన్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు మనకి భూములు కాపాడటానికి ఈ పోలీస్ డిపార్ట్మెంటు, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంటుండగా వీళ్ళు ప్రమేయం లేకుండా, అంటే ఒక దిగువ స్థాయి వ్యక్తులు కొంతమంది సార్. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం కదా సార్, వెంటనే ఆ గ్యాంగ్ ఆఫ్ పీపుల్కి మెసేజ్ ఉంది, ఆర్డీఓ గారి దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తారు. అప్పుడే మెసేజ్లు ఉంటాయి, వాళ్ళు అలర్ట్ అవ్వడం. నైట్ ఏమో జేసీబీలతో తవ్వేస్తున్నప్పుడు ఈ మెసేజ్ వెళ్తే అక్కడ ఏమీ లేకపోవడం, మన మీడియా మిత్రులు వెళ్ళేసరికి ఎవరు ఏమి ఉండకపోవడం. ఇది ఒక కంటిన్యూస్ ర్యాకెట్ జరుగుతుంది సార్. దీనికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సిట్ కూడా ఇట్ డిజర్వ్స్. అంత సీరియస్ ఉంటుంది, అంత గ్రావిటీ ఉంటుంది సార్. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. క్రియాశీలకంగా కొంత సామాజిక స్పృహతో కొన్ని కార్యక్రమాలు చేద్దాం, ప్రభుత్వ అధికారుల దృష్టిలోకి కొన్ని కార్యక్రమాలను తెచ్చి పెడదామని చెప్పేసి సదుద్దేశంతో ఈరోజు మన ఆర్డీఓ గారు, పలాస ఆర్డీఓ గారు, యంగ్ ఆఫీసరు, 2 months అయింది ఆయన చేరి, ఒక దురదృష్టకరమైనటువంటి, ఒక దుర్మార్గమైనటువంటి చేష్టలు ఏవైతే గత కొన్ని సంవత్సరాలుగా పలాస నియోజకవర్గంలో జరుగుతున్నాయో అది ఆయన దృష్టిలో పెట్టి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా, అంటే ఒక సిట్ ద్వారా నియమించి కంప్లీట్గా దర్యాప్తు చేయించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఇప్పుడు మనకి ప్రకృతి ప్రసాదించిన, మన పూర్వీకులు ప్రసాదించిన కొండలు, అలాగే భూములు, కాలువలు, చెరువులు యథేచ్ఛగా, గట్లు, పొట్లు యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నాయి. వీటిని మనకి ప్రభుత్వం భూముల్లో కొన్ని పోరంబోకులు అంటారు. దురదృష్టం, అప్పుడేదో తెలియక పెట్టుంటారేమో పేరు. ఆ పోరంబోకులంతా ఇప్పుడు ఈ పోరంబోకులు కలిసి ఆ పోరంబోకు భూములు ఆక్రమించుకొని యథేచ్ఛగా ఈజీ మనీకి అలవాటు పడి దీన్ని కబ్జా చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే పలాస నియోజకవర్గం అంతా కబ్జాకోరుల్లో ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.